గైస్ ఇప్పుడు మనం ఇండెక్సెస్ క్రియేట్ చేసాం కదా, అసలు ఆ ఇండెక్సెస్ క్రియేట్ అయ్యాయా లేదని చెప్పి ఒకసారి చెక్ చేద్దాం. మనం ఎలాగైతే టేబుల్స్కి షో టేబుల్స్ అని ఒకటి ఉందో, డేటాబేసెస్కి ఎలాగైతే షో డేటాబేసెస్ అని ఉందో, మనకి ఇండెక్సెస్ కూడా ఒక సింటాక్స్ ఉంది గైస్. ఏమి అంటే అది షో ఇండెక్స్ అని ఇచ్చి ఫ్రమ్ అని ఇవ్వాలి. ఇది కొంచెం వేరియేషన్. ఇది షో ఇండెక్స్ ఫ్రమ్. ఇక్కడ మనము టేబుల్ నేమ్ ఇవ్వాలి. అంటే ఏ టేబుల్ మీద అయితే అప్లై చేసామో ఆ టేబుల్లో ఏమేమి ఇండెక్సెస్ ఉన్నాయో మనం చూడాలి అంటే ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం అప్లై చేసిన టేబుల్ నేమ్ ఏమి YYY. సో ఇక్కడ నేను YYY అని ఇస్తున్నా, సెమీకోలన్ ఇచ్చా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి గైస్, మనకు పెద్ద టేబుల్ వచ్చింది. ఈ కంటెంట్ అంతా మర్చిపోండి, ఓకేనా. ఈ కార్డినాలిటీలు ఇవంతా వేస్ట్. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. కీ నేమ్ అని ఉంది కదా, కీ నేమ్ అంటే ఏమి YYY_ ఇండెక్స్. అదే కదా మనం ఇచ్చిన నేమ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, YYY_ ఇండెక్స్. సో దాని మీనింగ్ ఏమి, ఇండెక్స్ అనేది మనము క్రియేట్ అయినాయి అండ్ ఇండెక్సెస్ అనేవి మనం ఇలా చూడొచ్చు. సో అంతే గైస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. షో ఇండెక్స్ ఫ్రమ్ ఏ టేబుల్లో ఉన్న ఇండెక్సెస్ అయితే మనం చూడాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంతే గైస్.